ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఇప్పుడు మూలా నక్షత్రానికి సంబంధించి అసలు వాళ్ళ స్వభావము, వాళ్ళు ఎలాంటి రత్నం ధరిస్తే మంచిదండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మూలా నక్షత్రం అంటే మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ విధంగా ఉండబోతున్నారు, ఎలాంటి క్యారెక్టర్ అనేది ఉండబోతుందని మనం చూస్తే సహజంగా కొన్ని నక్షత్రాలకి కొన్ని దశలు అంతర్దశలు వస్తూ ఉంటాయి. ఆ దశలు అంతర్దశల్లో కూడా కొన్ని దశలు కలిసి వస్తుంటాయి, కొన్ని దశలు కలిసి రావు. కొంతమంది యొక్క క్యారెక్టర్ ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు చేయాల్సిన పరిహారాలు కూడా కొన్ని ఉంటాయి. అంటే కేవలం నక్షత్రాన్ని బేస్ చేసుకొని మనం చెప్పగలిగే ఫలితాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మూలా నక్షత్రం అంటే మూలా నక్షత్రం అనేది ధనస్సు రాశిలో ఉంటుంది. అంటే మూలా నక్షత్రం అంటే ఈ ధనస్సు రాశిలో ఉండే రాసుల్లో మూలా నక్షత్రం కూడా ఒకటి. ఇక్కడ తర్వాత వచ్చేటప్పటికల్లా మనకి ఈ మూలా నక్షత్రానికి కేతు మహర్దశలో చిన్నప్పుడు జననం అవుతుంది. అంటే మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా కేతు మహర్దశలో జననం జరుగుతుంది. అంటే కేతు మహర్దశలో అంటే మూలా నక్షత్రం 1వ పాదంలో, 2వ పాదంలో, 3వ పాదంలో, 4వ పాదంలో ఎవరు పుట్టినా కూడా కేతు మహర్దశ అనేది 7 సంవత్సరాల పాటు ఉంటుంది. 1వ పాదంలో పుడితే కొంత వెళ్ళిపోతుంది, 7 సంవత్సరాల్లో లెస్ అవుతుంది. అలా 2వ పాదంలో పుడితే కొంత లెస్ అవుతుంది. అంటే 2వ పాదంలో పుట్టి చివరిలో ఎండింగ్ అయిన వాళ్ళకి దాదాపు 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. తర్వాత మిగతా భాగంలో 4వ పాదంలో పుట్టిన వాళ్ళకి చివరి సంవత్సరాలు ఉంటాయి. మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా చిన్న వయసులో కేతు మహర్దశలో జన్మం 7 సంవత్సరాలు. కేతు తర్వాత ఎంబటే శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు. అలానే రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 7 సంవత్సరాలు. ఎంబటే మళ్ళీ రాహు మహర్దశ 18 సంవత్సరాలు. మళ్ళీ రాహు తర్వాత వచ్చే గురు మహర్దశ 16 సంవత్సరాలు. అలానే తర్వాత శని మహర్దశ. ఆ శని మహర్దశ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనం బుధ మహర్దశ. అంటే శని 19 సంవత్సరాలు, అలానే బుధుడు వచ్చే 17 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ మహర్దశలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా కేతు మహర్దశలో జననం జరుగుతుంది. ఈ కేతు మహర్దశలో జననం జరిగిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళకి అంటే, చిన్నప్పుడు పుట్టిన వాళ్ళందరికీ కూడా జనన శాంతి అనేది ఒకటి శాంతి చేసుకుంటారు. అంటే ఆద్యావీక్షణం అంటే మూలా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా తల్లిదండ్రులు, శిశువులు, పితామహులు, మాతామహులు, శిశువుకి, మేనమామకి రకరకాల గండాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అంటే ఈ నక్షత్రం జన్మించిన అంటే అంత మాత్రం భయపడాల్సిన పని లేదు. అది చిన్నప్పుడు వయసులో ఉండే జనన శాంతికి ఏ గండం లేకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యగా చేసే శాంతి. అయితే ఈ మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి పనులు, ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయి మనం చూసుకుంటే, ధనవంతులు అంటే ధనాన్ని సంపాదించగల శక్తి, కెపాసిటీ ఏదైతే ధనుస్సు రాశిలో జన్మించారో వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా జీవితంలో సక్సెస్ చేసే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే అభిమానవంతుడు అంటే అభిమానంగా ఉంటాడు. సౌఖ్యాన్ని, ధర్మాన్ని పాటించే వ్యక్తులు. అంటే ధర్మాన్ని విషయంలో ఏదైనా సరే తప్పు చేయకుండా ధర్మాన్ని పాటించటం ఒకటి. బంధువుల విషయంలో కూడా చాలా కొంత క్రమశిక్షణ గలవాళ్ళు. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు భోగ్యము, సుఖాన్ని, స్థిరత్వ మనస్తత్వాన్ని, జీవితంలో సుఖపడే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలు చేయటం, వ్యాపార దక్షతతో చూసి ముందుకు వెళ్ళటం, అలానే ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకపోవటం. అంటే ఉద్యోగంలో మొట్టమొదటిలో కొన్ని ఇబ్బందులు కలిగినా తర్వాత రోజుల్లో స్థిరమైన ఉద్యోగాల్లో ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. లేకపోతే ఏంటంటే కొంత మానసికంగా ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతిదానికి కూడా కొంత భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు వీళ్ళు. అంటే ఏదైతే ఒక ఆలోచన అనేది ఉంటుందో ఆ ఆలోచనలో కొంత స్థిరత్వం ఉండదు. అంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన చేస్తారు, కానీ స్థిరత్వం అనేది తగ్గుతూ ఉంటుంది.
అంటే ఆ స్థిర నిర్ణయం తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ రకరకాలుగా అంటే బంధువులతోటి కొన్ని సందర్భాల్లో విభేదాలు, కొన్ని సందర్భాల్లో బాగుండటం, అభిమానం ఎక్కువగా ఉండటం ఎక్కువ ఉంటుంది. అంటే అభిమానవంతుడు అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరన్నా అంటే పడలేడు, ఓర్చుకోలేడు, ఓర్చుకునే శక్తి ఉండదు, మనసులో భావన ఏమి ఉండదు, కానీ అలాంటి ప్రవర్తన అనేది ఉంటుంది దానికి. అదొకటి. అయితే వ్యాపారం అనేది బాగుంటుంది, వ్యాపార భాగస్వామ్యం బాగుంటుంది. ఈ మూలా నక్షత్రం వాళ్ళు ఏ వ్యాపారం చేసినా బాగానే ఉంటుంది. అలానే ముక్కుకు సూటిగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎదుటివాడు దాచుకోకుండా ప్రవర్తన అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ మూలా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకి కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో ఎక్కువగా ముందుకెళ్తుంటారు. స్త్రీ విషయంలో వచ్చేటప్పుడు, ఆడవాళ్ళ విషయంలో వచ్చేటప్పుడు ధనవంతురాలు, క్రమశిక్షణ గలవాళ్ళు. అయితే భర్త యందు ఎక్కువ భక్తి, చుట్టాల యందు ప్రేమతోటి ఉండటం, భర్తను బాగా చూసుకోవటం, పిల్లల యందు ఆసక్తి, సంతానవంతురాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఈ ఆడవాళ్ళల్లో కూడా నేను సాధించాలనే ఒక పట్టుదల బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే పట్టుదల ఉండటమే కాకుండా సౌఖ్యం ఒకటి, అదే అలానే స్వల్ప సంతోషం ఉంటుంది. అంటే ఎంత చేసినా కూడా ఆ సంతోషం అనేది హైలో ఉండదు. అంటే ఆడవాళ్ళకు వచ్చేటప్పుడు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ యొక్క క్యారెక్టర్ని మనం ఆలోచన చేస్తే అన్నీ మంచి జరుగుతున్నా కూడా ఎంతో స్వల్పంగానే సంతోషంతో ఉంటారు. అంటే అతిగా స్పందించరు. అది మంచి కానీ చెడు కానీ అతిగా స్పందించకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ మూలా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి చిన్నప్పుడు జనన శాంతి అనేది ఉంటుంది. శాంతి ఉన్నా కూడా విద్య ఒకటి, ధనం యందు ఒకటి ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అంటే చదువుకోవాలనే ఒక కాంక్ష ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇది ఏంటంటే మూలా నక్షత్రానికి కేతువైనా ఇక్కడ ధనస్సు రాశిలో ఉంది కాబట్టి ఇక్కడ గురు పరంపరంగా, ఆధ్యాత్మిక పరంగా పెద్దల యందు భక్తి శ్రద్ధలు, బంధువుల యందు ఆసక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, విదేశాలకు వెళ్ళటం, సముద్రయానం ఉండటం, సముద్రాలు దాటటం, అక్కడ బాగుండటం జరుగుతూ ఉంటుంది వీళ్ళకి. అలానే వీళ్ళకి వివాహం పరంగా కుజుడు యొక్క అంటే ప్రవాహం ఉందంటారా? కుజుడు యొక్క ప్రభావం అనేది ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనకి 13 నక్షత్రాల ఎగ్జంప్షన్ ఉంది. ఆ ఎగ్జంప్షన్ నక్షత్రంలో మూలా నక్షత్రం లేదు. కానీ వాళ్ళ వివాహ సమయంలో వచ్చేటప్పుడు కుజమార్దశ రాదు. ఎందుకంటే మూలా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులందరికీ కూడా ఇక్కడ ఎంబటే కేతువు రాగానే శుక్రమహారదశ వస్తుంది. 20 సంవత్సరాల కాలం అయిపోతుంది. రవి చంద్రుడు అంటే కుజుడి యొక్క ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ లగ్నం నుంచి అనుసరించి కుజదోషం ఉన్నా కొద్దిగా తక్కువ ప్రభావమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కుజమహారదశలో వివాహం జరగదు. వాళ్ళకి రవి మహారదశ కానీ చంద్రమహారదశ కానీ వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే వివాహం జరిగిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే కొంతమంది ఈ ధనుసు రాశిలో ఉండేవాళ్ళు సన్యాసులకు కూడా మిగిలిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వివాహం చేసుకుని విరక్తి భావాలు చెందేవాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల వాళ్ళ జాతకాన్ని బట్టే మనం చెప్పాలి. యాక్చువల్ జన్మలగ్నాన్ని బట్టే అనుసరించి ముందుకు వెళ్ళాలి. అయితే ఏంటంటే వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోవటం మంచిది. గణపతి యొక్క ఆరాధన చేయాలి. గణపతిని గరికతో ఆరాధన చేయటం, ఈ సంకష్టార చతుర్థి వాటిల్లో కూడా గణపతి యొక్క ఆరాధన చేసి ఆవు పేడతోటి చక్కగా వాళ్ళు ఏదైతే ఆవు పేడ మట్టి కలిపి గణపతి చేసి సంకష్టార చతుర్థి వ్రతం చేయాలి. అంటే సంకష్టార చవితి వ్రతం అనేది ఉంటుంది. ఆ వ్రతం చేయటం, గణపతి యొక్క ఆరాధన, గణపతి యొక్క గుళ్ళకి వెళ్ళటం, అలానే గణపతి యొక్క గాయత్రి మంత్రాలు 12 ఉంటాయి. ఆ 12 కూడా రోజు చక్కగా చదవటం. ఎందుకంటే అవన్నీ కూడా చేస్తేనే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే గణపతి యొక్క మంత్రం ఓం గం గంగణపతే నమః అని మంత్రం చదవటం, ఓం గ్లౌం గం గణపతి నమః మంత్రం చదవటం. అంటే గణపతి యొక్క ప్రార్థనని వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని మంత్రాన్ని రోజు కూడా చదువుకోవాలి. అలానే గణనాథాయ విద్య వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాతని గణపతి గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం. చక్కగా గణపతిని ప్రార్థన చేయాలి. విఘ్నం లేకుండా జీవితంలో కాలానికి విఘ్నం వస్తుంది కాబట్టి మూలా నక్షత్రం వాళ్ళు కూడా పనులలో ఆలస్యం జరుగుతుంది, విఘ్నం వస్తూ ఉంటుంది. అంటే ఈ రోజు పని 2-3 రోజుల తర్వాత మారిపోతూ ఉంటుంది. అందువల్ల గణపతి యొక్క గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం ఒకటి. దానితో పాటు వాళ్ళు ధరించవలసిన రత్నాలు కొన్ని ఉంటాయి. అంటే మూలా నక్షత్రం వాళ్ళు కేతు మహర్దశలో జన్మిస్తారు. కానీ పిల్లి కన్ను రాయి
అంటే వైడూర్యాన్ని ధరించాలి. ఉమ్, లేదా కనకపుష్య రాగం అంటే చూపుడు వేలుకి కనకపుష్య రాగం పెట్టడం అనేది చాలా మంచిది. తర్వాత గణపతి హోమం ఎక్కడైనా సరే వీలైతే లక్ష్మీ గణపతి హోమం చేయటం వల్ల కూడా వాళ్ళకి జీవితంలో ఉండే విఘ్నాలు తొలగిపోతాయి. గణపతి ఉంగరాన్ని కూడా వాళ్ళు ధరించడం చాలా మంచిది. గణపతి ఉంగరాన్ని ధరిస్తే కూడా చాలా సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.